హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? నేను మీ యూట్యూబర్ ఎలిసా, ఆంధ్ర అందమైన ప్రదేశాలు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, చక్కటైనటువంటి ఈ యొక్క అందమైనటువంటి పొలాల మధ్యలో నేనైతే ఈ టైంలో ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఒక ఆలోచనతో ఈ యొక్క వీడియో అయితే చేయడం అవుతుంది. ఫ్రెండ్స్, మీరు నచ్చినట్లయితే వీడియో కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అల్లూరి జిల్లా జీకవీధి మండలం లంకపాల గ్రామం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఒక బ్రదర్ గారు ఉన్నారు, కలవడం జరిగింది ఈరోజు. నేనైతే ఆ బ్రదర్ డేవిడ్ గారు ఉన్నారు ఇక్కడ. అయితే ఇతనుకు దాదాపు 2 ఎకరాలు దాటి ఈ యొక్క సాగు భూమి, ఏదైతే వరి పంట, ఈ యొక్క ధాన్యం ఉందో, ఈ యొక్క భూమి అంతా ఇతందే. సో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. అయితే పంటను ఎలా కాపాడుకోవాలి, ఎలా దిగుమతి అవుతుంది, ఎలాగ దీన్ని పండించుకోవాలనేటువంటి విషయాలు అతను చెప్తారు. ఫ్రెండ్స్, ప్రతిదీ మనం నేర్చుకుందాం, చాలా విషయాలు తెలుసుకోవాలి. ఏదేమైనప్పటికీ ఒకటే స్టార్ట్ చేద్దామా? సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బ్రదర్, అయితే ఈ యొక్క పంటను ఎలా పండించుకోవాలి, ఏ టైంలోని మనం నీరుని ఓపెనింగ్ చేసుకోవాలి, నీళ్ళని అక్కడ మనం స్టాక్ చేసుకోవాలి, దాంతోపాటు ఏ టైంలోని మనము ఈ యొక్క పంటలో ఏదైనా పురుగు ఇటువంటిది వచ్చి తింటున్నప్పుడు ఏ టైంలో మనము ఈ మందు స్ప్రే కొట్టాలి, దాని తర్వాత ఎలా దీన్ని కాపాడుకుంటే ఎన్ని బస్తాల ధాన్యము మనకు పండుతుంది అన్నటువంటి విషయాలు మీరు చెప్తారని కోరుకుంటున్నాను. బ్రదర్ చెప్పండి. ఓకే, నమస్తే అండి. నా పేరు డేవిడ్, లంకపాకల గ్రామం, జీకవీధి మండలం అండి. అయితే ఈ యొక్క వ్యవసాయం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది మనం చూసినట్లయితే, మొదటిగా మనకు మే జూన్ నెలల్లో, మే నెల మనం ఏం చేయాలంటే బాగా దుక్కి చేసుకొని మొదటిగా నారు వేసుకోవాలి. మనం నారు వేసినప్పుడు బెడ్ తయారు చేసుకోవాలన్నమాట. మనకు ఇప్పుడు ఎరైజీ గోల్డ్ అని, యుఎస్ 312, 364, 380 నెంబర్ అనే అవి ఉంటాయండి. తర్వాత ఈ చాలా రకాలుగా హైబ్రిడ్ ధాన్యం అనేవి మనం బజార్లో వెళ్ళినప్పుడు అమ్ముతుంటారు, లేదంటే మరి దుకాణంలో కూడా అమ్ముతుంటారు. వాటిని మనం తీసుకొచ్చి ముందుగా మనం బాగా దుక్కి చేసుకొని, దాన్ని పొడిగా చేసుకొని, దానికి ఏం చేయాలంటే మనం బెడ్ తయారు చేసుకోవాలి. ఒక 2 మీటర్ వెడల్పు బెడ్ అనమాట. మీటర్ వెడల్పు బెడ్ కట్టుకొని, ఆ బెడ్కి మనం ఏం చేయాలంటే విత్తనం వేసుకొని మంచిగా ఆ విత్తనాన్ని మట్టితో కప్పేసుకోవాలి. దానికి మనం ఎరువు గత్తం ఉంటుంది కదా, ఎరువు గత్తం దాంట్లో వేసుకొని, దాని మీద మట్టి వేసుకొని, ఒక్క పిక్క కూడా, మరి ఒక గింజ కూడా కనిపించకుండా మొత్తం కప్పేసినట్లయితే దాన్ని పిట్టలు కానీ లేదంటే పురుగులు కానీ వాటిని తినకుండా అవి భద్రంగా అందులో ఉంటాయి. అవి ఒక 4-5 రోజుల తర్వాత మొలకలు వస్తాయన్నమాట. మొలకలు వచ్చిన తర్వాత చిన్న ఒకవేళ వర్షం మనకు లేనట్లయితే కొద్దిగా మనం నీటితో తడుపుకొని ఆ విధంగా దాన్ని మొక్క మొలిపించుకోవాలి. మొలిపించుకున్న తర్వాత 20 నుండి 25 రోజుల్లో ఆ యొక్క నారుని తీసుకొని మనం ఏం చేయాలంటే 1-2 మొక్కలు, మేమైతే మాది ఏజెన్సీ కాబట్టి కింద అయితే వాళ్ళు ఒక్కొక్క మొక్క వేస్తారు, మేము 1-2 మొక్కలు వేస్తాము. అవి మనం పొలానికి ఆ విధంగా వేసే ముందు మనం ఏం చేసుకోవాలంటే, మొదటిగా లేదు అంటే పశువు గతం వేసేవాళ్ళంటే పశువు గతం వేసుకోవచ్చు, లేదు యూరియా డిఏపితో పండించుకోవాలంటే కనుక మనం ఏం చేయాలంటే ఆ యొక్క మొదటిగా మనము డిఏపిని మనం యూజ్ చేసుకోవాలండి. డిఏపి ఎకరానికి 50 కేజీలు వేసుకోవాలండి. అదే 2 ఎకరాలు అయి ఉంటే కనుక 100 కేజీలు ఖచ్చితంగా పడుతుంది 2 ఎకరాలకి. ఆ 100 కేజీలు మనం ఏం చేయాలంటే సరిపడ్డట్టు నీరు ఉంచుకొని, ఆ నీరు మనకు సరిపడ్డట్టు ఉంచుకొని, దాన్ని ఆ యొక్క డిఏపి ఏం చేసుకోవాలంటే 2 ఎకరాలకు సరిపడ్డట్టుకు 100 కేజీలు వేసుకొని, ఆ తర్వాత దుక్కి పెట్టుకొని మనము మరి ఈ యొక్క నారుని ఉడుచుకోవాలండి. ఉడుచుకున్న తర్వాత ఈ యొక్క 20 రోజులు పోయిన తర్వాత మనం కలుపు ఒకవేళ ఉన్నట్లయితే కలుపు తీసుకొని, దాన్ని మనం నీట్గా కలుపు తీసుకున్న తర్వాత యూరియా మనము దానికి ఎకరానికి ఒక 20 కేజీలు చొప్పున, అలాగా 2 ఎకరాలకి 40 కేజీలు మనము జల్లేసుకోవాలండి. జల్లుకున్న తర్వాత ఈ విధంగా, ఇప్పుడు ఇదండి 35 రోజులు అవుతుందండి ఇది ఒక పంట వేసి. మేము 35 రోజుల్లో ఈ విధంగా మనకు పంట ఇలా కనిపిస్తుంది. ఈ విధంగా వస్తుందండి పంట. వచ్చిన తర్వాత మరి మనం దానికి ఏంటంటే ఒకవేళ తెగులు ఉన్నట్లయితే దాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. జాగ్రత్త, దానికి తెగులు వస్తాయి, కొన్ని తెగులు వచ్చిన తర్వాత ఇటువంటి ఆకుమడత తెగులు అంటారండి. వీటికి ఆకుమడత తెగులు, దీనికి మనం మన ఆర్బీకే
ఆఫీస్లో తీసుకెళ్ళినట్లయితే దానికి తగ్గట్టు మందు ఇస్తారు. ఆ మందు మనం స్ప్రే కొట్టేసిన తర్వాత అది కూడా మనం దాన్ని అరికట్టవచ్చు. ఆ తర్వాత అలాగా 60-70 రోజులు వచ్చిన తర్వాత మళ్ళీ పలసాగా మనం యూరియా కొట్టినట్లయితే అది ఈనే దశకు వచ్చేస్తుంది. వచ్చి మరి చక్కగా ఈనేసి మంచిగా పంట దిగుబడులు మనం చూడొచ్చండి. నాకైతే చక్కగా దిగుబడి వస్తుంది పంట. నేను మరి అదే పంట తింటున్నాను. నాకు అవసరం వస్తే అది కూడా ధాన్యం కూడా అమ్ముకోవడం జరుగుతుందండి. ఈ విధంగా మనం పంటను మనము చక్కగా పండుకునే అవకాశాలు ఉన్నాయి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే పిండి కూడా మరి తక్కువ వేసుకొని చేసుకొని పంట మరి మొక్క కూడా మరి రాకుండా నీరసంగా ఉంటుంది అన్నమాట. దానికి తగ్గేటట్టు మనం మందు కానీ వేసుకున్నట్లయితే చక్కగా పంట పండే అవకాశాలు మనకు అవుతుంది. తర్వాత మంచి దిగుబడులు మనం సాధించవచ్చండి. ఒక బ్రదర్, థ్యాంక్ యూ. మీరు చెప్పినటువంటి విషయాలు చాలా బాగున్నాయి. అయితే ఒక ప్రశ్న అయితే నా దగ్గర ఉంది. ఒక 2 పొలాలు, ఈ పొలాలు ఉన్నాయి కదా బ్రదర్, అయితే ఈ 2 పొలాలు ఎంతవరకు దిగుబడి రావచ్చు అంటారు? ఈ 2 పొలాలు చూసినట్టయితే మా ఏజెన్సీ మామూలు భూములు కాబట్టి ఒక మడికి 2 బస్తాలు దాటి రాస్తాయి. 2 బస్తాలు దాటుతాయి. ఓకే, 2.5 అలా ఆ విధంగా వస్తాయి. 2 బస్తాలు అలాగా 2 మళ్ళకే 5 బస్తాలు చిల్లరగా పండుతుంది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి దర్దాపు ఈ పొలాలన్నీ ఈ బ్రదర్ గారిదే. సో మనం చూసినట్లయితే ఎంతో చక్కగా దీనికోసం వివరణ ఇచ్చారు, చక్కటైనటువంటి ఎక్స్ప్లెనేషన్ చేశారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ అయితే చేయండి. కంపల్సరీ ప్రతి ఒక్కరికి చేరాలి ఇటువంటి విషయాలు, ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఇటువంటి చేస్తున్నటువంటి పంట ఎంతో ప్రాముఖ్యం ఫ్రెండ్స్. సో లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ యూట్యూబర్ ఎలిసా, ఆంధ్ర అందమైన ప్రదేశాలు.